डिप्टी मेयर रेड्डी श्रीनिवास और कॉरपोरेटर पल्ला पूर्वी ने जवाहर नगर के 6वें डिवीजन कॉलोनी का दौरा करके बारिश से मुतासरा इलाकों का मुआयना किया। तेलंगाना में मूसलाधार बारिश की वजह से जवाहर नगर के नशेबी इलाके ज़ेर-ए-आब आ गए हैं। कॉलोनियों की शिकायत मौसूल होने पर डिप्टी मेयर रेड्डी श्रीनिवास ने फौरी तौर पर उन इलाकों का दौरा करके इस मसले को वजीर मल्ला रेड्डी और GHMC कमिश्नर के इल्म में लाया, जिस पर DE ने उन इलाकों का दौरा करके आवाम को इस सिलसिले में जरूरी इक़दाम करने का तयख़ुन दिया। जवाहर मुन्सिपल कार्पोरेशन 6th डिवीजन मुख्యంగా అవుట్లెట్ ప్రాబ్లం ఇది। అప్పుడు పంచాయతీ ఉన్నప్పుడు 1 ఫీట్ పైప్ లేసి అవుట్లెట్ దీన్ని మొత్తం బీజాన దగ్గర 30-40 కాలనీలు ఇళ్ళకి రావడం వల్ల ఇది ఓవర్ఫ్లో ఎక్కువ అయిపోతుంది। మళ్ళీ వర్షం వచ్చినప్పుడల్లా దీనికి రెయిన్ వాటర్ కూడా వచ్చి దీనికి ఓవర్ఫ్లో సరిపోతలేదు। కాబట్టి ఈ సమస్య చాలా రోజుల నుంచి ఉంటుంది। మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళాం, కానీ అది మంత్రి గారి దగ్గరికి క్లారిటీగా మేము తీసుకెళ్ళలేదు। ఇంతకుముందు చెప్పాం, కానీ సూచకంగా ఈ రోజు మా DE గారిని పిలిపించి కమిషనర్ గారు పంపించిండు। దీని ఎస్టిమేషన్ మొత్తం తీసుకొని, ఎందుకంటే దగ్గర 20-30 కాలనీలు ఒక 4-5 వార్డులు కలిసిలా మొత్తం ఈ వాటర్, కాబట్టి ఈ సమస్య కొంచెం పరిష్కరించేందుకు మేము వచ్చి చూసినాం ఈరోజు। దీని మేము పెద్ద పైప్ లైన్ వేయాలి కాబట్టి మా DE గారు 2-3 రోజులు దీని ఎస్టిమేషన్ తీసుకున్న తర్వాత మేము మా మున్సిపల్ దృష్టికి తీసుకెళ్ళి, మున్సిపల్ అయితే మున్సిపల్, లేకపోతే మంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి సమస్య శాశ్వతంగా పరిష్కారం అయ్యేటట్టు చేస్తాం। ఇది కొద్దిగా ఓపిక పట్టండి, ఎందుకంటే ఇది చిన్న సమస్య కాదు, 30-40 వార్డుల సమస్య కాబట్టి దీని పరిష్కారం దిశగానే చేస్తాం, శాశ్వత పరిష్కారం అయ్యేటట్టు చేస్తాం। అందరికీ నమస్కారం। ఇక్కడ మేజర్గా 3-4 డివిజన్ల నుంచి ఒకే దగ్గరికి నీళ్లు రావడం వల్ల వర్షం కూడా ఎక్కువ అవుతుంది, కాబట్టి అప్పుడు పైపులు ఉన్నాయి, చిన్న పైపులు ఉన్నాయి, దానివల్ల అవి వాటర్ కింది మన GHMC బార్డర్ ఉంది కాబట్టి అక్కడ బార్డర్లకి ఇలా పైప్ క్లియర్ లేదు, కాబట్టి ఇవి వెనుకకు మనకు ప్రెషర్ అనేది మనకు రిటర్న్ వస్తుంది। దానివల్ల చాలా అనేక ఇబ్బంది ఉంది। ఇక్కడ స్కూల్ ఉంది, కాలనీలకు సమస్యలు ఉన్నాయి, ఇండ్లకు కూడా బోర్ నీళ్ళు వాడుకొని కూడా చాలా ఇబ్బంది అవుతుంది। దీనికి నేను ఇప్పటికి 2-3 సార్లు వచ్చి చూసిపోయినా, మొన్న కూడా ఎస్టిమేట్ వేసి చెప్పినాం, సార్ చేస్తాను, ఇవాళ DE సార్ని పంపిండు, తప్పకుండా చెప్పిస్తామని చెప్పిండు। కాబట్టి నేను కూడా ఇప్పుడు పోతా ఆఫీస్ దగ్గర పోయి మనందరి బాగా సాగబాగలు ఇంత ఇబ్బంది ఉంది, ఇంత దుర్భరంగా ఉందని చెప్పేసి నేను కూడా మాట్లాడి చేపిస్తానని మేము